కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే బుధుడు ప్రతికూలంగా ఉన్నారు. వ్యయస్థానమందు రవిగ్రహం కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే లాభమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రించి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రకంగా అనుకూల ప్రతికూలతల మధ్యలో కేవలం శుక్రుడు, గురుడు, చంద్రుడు 3 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల శరీరం అనేటువంటిది కొంత ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు బుధుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం వల్ల అటు బుద్ధి చాంచల్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనగా ఎంతసేపు పరధ్యానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చేస్తూ ఉన్నటువంటి పని పట్ల అంత ఏకాగ్రత ఉండకపోవడము లేదా ఇష్టత లేకపోవడం లాంటివి కూడా మనం చెప్పవచ్చును. ఇక వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం సొంత బంధువుల కోసమని, మిత్రుల కోసమని లేదా కుటుంబ సభ్యుల కోసమని కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతారు. అంతేగాక కొంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం లాంటివి తగ్గుతూ ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కొంత భయపడేటువంటి తత్వానికి కూడా ఈ రవి కారణమవుతూ ఉంటారు. అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు కూడా అటు స్థానచలనానికి కానీ లేదా అన్యప్రాంత సంచారానికి కానీ అన్యప్రాంత నివాసానికి కానీ ఆయన కారణమవుతూ ఉంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పటికీ కూడా ఏదో ఒక తెలియని వెలితి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామంటే భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఖర్చు పెట్టడం అవసరమా అనేటువంటి మానసిక పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉంటారు. ఆ రకంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, ప్రోత్సాహం ఈ రాశి వారికి అందుతూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, ప్రత్యేకించి విదేశాల్లో చదువుకునేటువంటి వారికి, విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కొన్ని అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కనకధారా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి.